హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఆ అమ్మవారి విగ్రహాన్ని తొలగించి ఆ దేవాలయాన్ని దుర్మార్గంగా కూల్చివేసిన ప్రభుత్వం ఈ రోజున హిందూ సంఘాలు అయితేనేమి యాదవ సంఘాలు అయితేనేమి అందరూ అమ్మవారిని కొలుస్తున్న భక్తులు అందరూ కూడా సమూహంగా ఈ రోజున కుంకుమార్చన చేయాలని తలపెడితే నిజంగా శ్రావణ మాసంలో జరుగుతున్నదే రాష్ట్రమంతటా జరుగుతున్న పెద్ద ఎత్తున జరుగుతున్న బోనాల పండుగలు కుంకుమార్చనలు అవన్నీ జరుగుతున్న సందర్భంలో పెద్దమ్మ తల్లి కూడా పూజలు చేయాలని నిర్వహించ తలపెడితే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి ముఖ్యంగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాన్ని మిలిటరీ బలగాన్ని దించి ఈ రోజున ప్రభుత్వం కనీసం నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నందుకు చాలా చింతించాలి. ఇవాళ మొత్తం కూడా హిందూ సంఘాలు ఏదైతే వాళ్ళ ఆరాధ్య దైవమైన అమ్మవారిని కొలుసుకోలేనియకుండా ఈ రోజున శ్రావణ మాసాల్లో ప్రభుత్వం తలపెడుతుంది కాబట్టి దీన్ని ముక్త కంఠంతో అందరూ కూడా ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ మొత్తానికి ఈ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని అదే స్థలంలో ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. నిజంగా దానికి నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసుకోండి, అక్కడ పూజలు జరిగినాయా లేదా కనుక్కోండి, స్థానికుల్ని విచారించండి. అంతేగాని నిరసన తెలియజేయడం కూడా మీకు హక్కు లేదన్నట్టుగా హిందూ సంఘాల మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంది. ఇది దుర్మార్గము. ఇంత దుర్మార్గం గతంలో కూడా ఎక్కడ జరగలేదు. ఇవాళ ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అసలు దేవాలయాలకు పెద్ద ముప్పు వాటిల్లిపోతూ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఈ ఆలయాల పరిరక్షణ ఉద్యమం అని కూడా దీన్ని ఒక కారణంగా కూడా మనం తీసుకొని ఆలయాల పరిరక్షణ కోసము రాష్ట్రం అంతటా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక వర్గం ఓట్ బ్యాంకు కోసం ఈ రోజున హిందూ సంఘాలను ఎత్తిన పిడిగేస్తున్న పరిస్థితుల్లో మన ఉనికిని మన దేవాలయాల ఉనికిని కూడా ఈ చరిత్రని వాళ్ళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకున్నాం. మా సంస్కృతి ఇది, మా చరిత్ర ఇది అని అమ్మవారి పండుగలు చేసుకున్నాం, బోనాలు ఎత్తుకున్నాము. ఇవాళ ఎందుకు అమ్మవారి పండుగలు చేయనిస్తలేదు ఈ ప్రభుత్వం అని కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ రకంగా మొత్తం సంఘాలన్నీ అవి రాజకీయాలకు అతీతంగా కూడా ఇవాళ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది. దేవాలయాల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి సంప్రదాయాల్ని ఘనంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం.